మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుని ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకించినట్లయితే మనకి ఎటువంటి స్థిరమైనటువంటి వనరులు ఏర్పడతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఇప్పుడు మనం పరమేశ్వరుని అరటిపండుతో అభిషేకం చేసినట్లయితే కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. ఇది శివరాత్రి రోజనే కాదు, ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఒక అరటిపండు తీసుకొని దాన్ని బాగా గుజ్జులాగా చేసి, లేదా కొన్ని అరటిపండు తీసుకొని వాటిని బాగా గుజ్జులాగా చేసి శివలింగం మీద ఓం నమ శివాయ అంటూ 108 సార్లుగా చెప్తూ దాన్ని చక్కగా అభిషేకించినట్లయితే కనుక, ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు ఈ క్రియని. అలా చేస్తూ వచ్చినట్లయితే కనుక లివర్కి సంబంధించినటువంటి, కిడ్నీకి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే కలుగుతున్నాయో, ఇబ్బందులు కానీ అనారోగ్యాలు కానీ ఏవైతే వస్తున్నాయో వీటిని ఉపశమింపజేసుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. అదే ప్రకారంగా ఇలా అరటిపండుతో కనుక నిత్యం కూడా ఓం నమ శివాయ అంటూ స్వామివారిని 108 సార్లుగా అభిషేకిస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా స్థిరత్వాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ స్థిరమైన ఉద్యోగం లభించదు, ఏ నిర్ణయం మీద స్థిరంగా ఉండలేరు, ఇవాళ ఒక మాట రేపు ఒక మాట అంటూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఇలా అరటిపండుతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితాలను పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. మరి కొంతమందికి ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. ఏంటి, వాళ్ళు నిజమే చెప్పినప్పటికీ కూడా ఎదుటివారు దాన్ని నమ్మరు, అబద్ధాలు ఆడుతున్నారు అని అంటారు. మనం మాట్లాడేటువంటి మాటలకి వక్రభాష్యాలు తీస్తూ ఉంటారు, మన మాట వివాదాస్పదం అవుతూ వస్తుంది, మనం మంచి చేసినా కానీ చెడే ఎదురవుతూ ఉంటుంది. అలానే దృష్టి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి, శత్రుబాధలు కలుగుతూ ఉంటాయి, మనల్ని అవస్థ పెట్టేటువంటి వారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మనకు ఉపకరించేటువంటిది నువ్వుల నూనె. నువ్వుల నూనె కేవలం ఒక చెంచాగా కానీ ఒక మూతగా కానీ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకొని దాన్ని శివలింగం మీద వేసి అభిషేకం చేసిన తర్వాత ఓం నమ శివాయ అంటూ శివపంచాక్షరి మహామంత్రాన్ని చెప్తూ ఎంతైతే నువ్వుల నూనె పోసామో దానికి 100 రెట్లు అధికంగా నీరు పోయాలి. మంచి నీటిని చక్కగా స్వామివారికి పోస్తూ అభిషేకం చేయాలి. ఇలా చేయటం వల్ల మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారు మనకి దూరంగా ఉండటానికి, మనల్ని మనం సంరక్షించుకోవడానికి కావాల్సినటువంటి విశేషమైనటువంటి వనరులన్నీ లేక వాతావరణం అంతా కూడా మనకు చక్కగా సమకూరుతుందనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. మనందరికీ కూడా ఇంట్లో అందుబాటులో ఉండేటువంటిది పంచదార. ఈ పంచదారని మెత్తగా పొడి చేసుకొని ఆ మెత్తనైనటువంటి పంచదార పొడితోటి స్వామివారి శివలింగం మీద నమశివాయ అంటూ 108 సార్లు చెప్తూ కనుక రోజు అభిషేకం చేస్తూ వచ్చినట్లయితే ధన నష్టం కలగకుండా వచ్చిన ధనం స్థిరంగా ఇంట్లో నిలబడడానికి, ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి, అకారణమైనటువంటి ధనష్టాల నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఇటువంటి మరిన్ని విశేషమైనటువంటి అంశాలు తెలుసుకునే ముందుగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బిల్వాష్టకాన్ని శ్రవణం చేద్దాం. భూమండలంలో ఎన్ని పత్రాలున్నాయో, ఎన్ని పుష్పాలున్నాయో, ఎన్ని ఫలాలున్నాయో వీటన్నిటిని కూడా పరమేశ్వరుడికి సమర్పణ చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం ఒక్క మారేడు దళాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేస్తే కలుగుతుందట. అందుకనే అంతటి అమోఘమైనటువంటి పాపనాశకమైనటువంటి శివప్రీతిపాత్రమైనటువంటి బిల్వానికి సంబంధించిన విశేషమైనటువంటి పరంపరనంతా కూడా తెలియజేసే మారేడు దళాలకు సంబంధించిన బిల్వాష్టకాన్ని శ్రవణం చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహదేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం.